మా వాళ్ళ దగ్గర నెంబర్ తీసుకో, ఏదైనా తేడా వస్తే ఫోన్ చేయి. అలాగే. కైలాష్ దొరికిపోయాడు. ఆ సూరిగాడు ఏమైపోయాడో, ఎక్కడికి పోయాడో ఎవ్వరికీ తెలియదు. చందు అక్కడే చచ్చిపోయాడు కదా, పోలీసులు కాల్ చేశారు. చచ్చింది చందువే అని గ్యారంటీ ఏంటి? టీవీలో చూపిస్తున్నారు కదా. టీవీలో ఏం చూపిస్తే అది నమ్మేస్తావా? నేను చందుని చూడాలి. ఏంటి చూసేది? బాడీ మార్చర్లో ఉంది. పట్రా. ఏంటి? మార్చరీలోంచి బాడీ పట్రా. ఐఎమ్ సీరియస్. వచ్చేంతసేపు అయింది, డబ్బులు ఇవ్వవే. ఇంకా ఇవ్వరా? జైల్లో బోర్డులతో ఖర్చులు ఉన్నాయి. పోలీసుకోదేనా, చుట్టా వెడికోదేనా? నీ కాళ్ళు పట్టుకుంటాను. మా అమ్మ నాన్న ఎవరు చెప్పరా? ఓకే, నీ అమ్మ నాన్న చెప్పేనా? చెప్పరా. కామన్ సెన్స్తో ఆలోచించు. మీ అమ్మ నాన్న గురించి చెప్పేస్తే నాకు ఫీడింగ్ ఆగిపోతా లేదా? నువ్వు నన్ను చూడడానికి జైలుకి వస్తావా? వస్తాను. రావు. వస్తాను రా. రావురా. 100 रुपये नोट. जब मैं बाहर आएगा ना, बाद में तुम्हारा खानदान का हिस्ट्री, ज्योग्राफी, बायोलॉजी भी बताएगा. लेकिन थोड़ा बैठ के खड़ा खड़ा थक गया ना, बुढ़ा हो गया ना. जा तू. I'm sorry for the delay. Miss. I'm Honey. Hi Honey. నేను ఎవరో తెలుసా? జానీ బాయ్. అది అందరికీ. నీకు మాత్రం జానీ బావా. और क्या है उसकी? No, thanks. Recession in the world has become so bad and serious. That's why all the husbands have started sleeping with their own wives. Because the men can't afford girls nowadays. Too bad. Maybe true. Do you think I'm a womanizer? ఏమో తెలీదు. నీకే కాదు, నాకు కూడా తెలీదు. బ్లైండ్ ఫోల్డ్ ఏంటి? I'll tell you. మన జంతువులే. మీ అందరికీ నేను పిచ్చోడ్లా కనిపించచ్చు, కానీ నా సాటిస్ఫాక్షన్ నాది. ఏదైనా కంటితో చూస్తే కానీ నమ్మను, ఒక్కోసారి కంటితో చూసినా నమ్మను. బ్రహ్మాజీ, ఇందాక ఒక అమ్మాయిని తీసుకొచ్చావే, అమ్మాయి పేరు? హనీ. హనీ బాడీ కూడా లోపల ఉంది. నన్ను తీసుకెళ్ళిపో. బ్రహ్మాజీ, డూ యూ థింక్ ఐఎమ్ అ సాడిస్ట్? నో. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ అండి. ఎస్. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే మంగతాయర్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, తెలుసా అండి? తెలుసు. థ్యాంక్స్ అండి. అక్కడ 3000 SFT ఫ్లాట్ అండి, ఫుల్లీ ఫర్నిష్డ్ అండి, స్పేసియస్ బెడ్రూమ్ అండి, విత్ హోమ్ థియేటర్ అండ్ సిడీస్ కూడా అవైలబుల్. వస్తా వెళ్దాం. బాస్టర్డ్ పొరే ఎదవా. హలో, కంఫర్ట్ చెప్పాం, టెంప్ట్ అయితే వచ్చాయి. తమ్ముడు అగ్గిపెట్టి ఉంటే అమ్మోళ్ళు తమ్ముడు మన రూమ్కి రమ్మంటే రారు, పోనీ వాళ్ళ రూమ్కి మనం పిలుస్తారంటే పిల్లరు. మరి ఎట్టా బతికేది నువ్వే చెప్పు. ఏంటి తమ్ముడు అలా లీనమై చూస్తున్నావు? ఆ డబ్బు ఏం చేసేవారు చిట్టి? చిట్టి నా పేరు నీకెలా తెలుసు? నాకు ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. అమీర్పేట్ ఇంజనీర్ ఇంట్లో దొబ్బేసిన డబ్బు ఏం చేసేవారా? అంటే అది శ్రీనగర్ కాలనీ టెంపుల్లో దొబ్బేసిన నగలకి ఎదురు హేరే నిన్ను పోలీస్ స్టేషన్ వేసి కుమ్మించేపోతాడు. ఎంత మందిని అరెస్ట్ చేస్తావు నువ్వు? నీకెందుకే పాకెట్ మనీ చెప్పింది నిజం వస్తుంది. నువ్వు రారా ఏంటి కొడతావా?
చంపేసి పారిపో పారిపో గో మ్యాన్ గో వదిలిపెట్టి ఎలా పారిపోవాలి? ఎలా కొట్టేసావంటే నువ్వండి ఇక్కడ ఛీ, పోరా. మెంటల్. చంపేస్తానురా రేయ్. ఏంటే పిచ్చి పడిందా నీకు? నీకు ఈ దురదేంటి? దురద కాకపోతే ఏంటి మొత్తం అందరినీ లోపలేసేస్తావా? రోడ్డు మీద ఎవరు తిరగొద్దా? అరే ఆ? నువ్వు అనవసరంగా నా మీద పగబడుతున్నావు. మీ అన్నని అరెస్ట్ చేస్తే నాకు 2000 ఇస్తారు. అది కూడా పోలీసులు ఇంకేవ్వలేదు. 2000 కోసం లోపలేస్తావా? అరెస్ట్ లోపలేస్తావా? చేశాను. ఏం చేస్తావు? ఏం చేస్తావా? ఐ విల్ షో యు. షో షో హలో, నువ్వు మరీ అందంగా ఉండవాలనుకుంటాను. నువ్వు చెప్పి సగం వినపట్లేదు. టైం అంతా నీ మొహం చూడటమే సరిపోతుంది. చెవిలే కాదు త్వరలో నీకు కళ్ళు కూడా పోతాయి. ఇది కూడా సగం వినిపించింది. ఏదో కళ్ళు అంటున్నావు కదా. అయ్యి బాబోయ్, సగం అర్థం అవుతుంది, సగం అర్థం అవట్లేదు. కాంపిటీస్ ఎవరిలో పడిపోయినా. హలో కైలాష్, నిన్ను ఇప్పుడు పోలీసులు ఎంత టార్చర్ పెట్టినా ఒక్క మాట కూడా మాట్లాడు, ఓకే? సూరి, ఎక్కడికి పోయావురా? ఏమైపోయావు? ఆ ఇన్సిడెంట్ తర్వాత ఊరు పాపాను భాయ్, మొబైల్ కూడా పోయింది. సరే, నువ్వు సిటీలో ఉండటం మంచిది కాదు. బ్రహ్మాజీ, డబ్బులు మొత్తం ఇవ్వు. మన సూరి ఉంచు. నా డబ్బులు వద్దు భాయ్. అరే రక్కో యార్, పోనీ అమ్మకి ఇవ్వు. మళ్ళీ ఊరికి వెళ్ళిపో, ఓకే? బ్రహ్మాజీ, అన్నా నేను సూరితో కొంచెం మాట్లాడాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్. సరే రేయ్ రండి. సూరి, జరిగిన విషయం ఎవరితోనూ డిస్కస్ చేయలేదు కదా? లేదు. చేయకు, చాలా సీక్రెట్ అది, ఎవరితోనూ చెప్పకు. షూర్. సూరి, మనందరం ఒక తప్పు చేస్తుంటాం. ఉన్న ఒక సీక్రెట్ ఎవరికో చెప్పేసి ఎవరికి చెప్పకు అని వాడిని బతిమాలుతూ ఉంటాం. ఫులిష్ కదా? యా. ఒకటి దగ్గర ఉంటేనే అది సీక్రెట్ అవుతుంది. ఇద్దరికి తెలిస్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది కదా? ఇక అంకరు, ఈ విషయం మన ఇద్దరికి తెలుసు కాబట్టి ఎవరు ఒకరుంటేనే మంచిది. నన్ను చంపే, పర్వాలేదు, ఏమనుకోను. చంపే, చంపే. నువ్వు చంపకపోతే నేను నిన్ను కాల్ చేస్తాను. ఈడ నేను చంపాలని చూస్తున్నాడు. బ్రహ్మాజీ, నేను ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కావడం లేదు. నేను వీడికి డబ్బిచ్చాను, అమ్మని చూడమన్నాను. ఎందుకు అందరూ నన్ను మోసం చేయాలని చూస్తున్నారు? ఆ డబ్బై నా అమ్మకి పంపించాను. అమ్మనండి మీరా? వద్దు, నీ ఏటాగండి. చూడాలనిపించొచ్చు కదా? నిన్ను చూడ్డానికి కాదు బాబాయ్, నీ అంత చూడ్డానికి వచ్చాం. అక్క కోసం ప్రాణం ఇచ్చేద్దామని ఎప్పటి నుంచో వెయిటింగ్. ఇన్నాళ్ళకి ఆ ఛాన్స్ దొరికింది, అయిపోయావు. నీ అబ్బా, మీ అక్క పేరేంటి? సమీరా. పేరు చాలా బాగుంది. ఈ ఫేస్కి ఏ పేరు పెట్టినా బాగానే ఉంటుందిలే. ఇంకేంటి సమీరా విశేషాలు? విశేషాలు ఏమీ లేవు ఇక్కడ. వాళ్ళ అన్నయ్యని అరెస్ట్ చేసి అక్క గుండెల మీద కొట్టావు. ఉన్న ఒక్క గిటార్ కూడా ఇరగొట్టి అక్క కడుపు మీద కొట్టావు. గిటారా? అక్కని ఇలా దెబ్బ కొడితే ఏమైపోతుంది నువ్వే చెప్పు. సార్ నీకు ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ వాల్యూస్ తెలుసు కదా. వాడికి అన్నం పెట్టి 4 రోజులైంది, ఇలా తినిపిస్తుంటే తీసుకెళ్లిపోయా. లేదు సమీరా, వాడిని చపాతి తిన్నాకే వెళ్దాం అన్నాను. వాడే కూడా వచ్చాడు. మా గొప్ప సమాధానం చెప్పావులే గాని ముందు అక్కకి సారీ చెప్పి గిటార్ కొనివ్వు. గిటారే కదా, కొంటలే. ప్లీజ్ నువ్వు అలా ఏడవకు, నాకు చాలా బాధగా ఉంది. బాబు, ఓ 5-6 వందల్లో